చలో నెక్స్ట్ రాష్ట్ర విషయానికి వద్దాం. రాష్ట్రాల ఇవాళ కనిపిస్తున్న వార్తలు. టార్గెట్ సాహితీ ఎవరు అన్నది, ఈ సాహితీ లక్ష్మీనారాయణ అంటోడు ఎవరు అన్నది కల్వకుంట్ల కవితనే చెప్పాలి. కల్వకుంట్ల కవిత ఈ సాహితీ లక్ష్మీనారాయణ మీ బినామీనా కాదా, మీరే సమాధానం చెప్పాలి. దగ్గర వేల కోట్ల రూపాయలు సామాన్య మధ్యతరగతి సాఫ్ట్వేర్ ఇంజనీర్లని, కొంత ఎబో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని నిండా ముంచేసిండు. కోట్ల రూపాయలు ఈ వచ్చిన ఆ పైసలన్నీ కూడా సొంత అకౌంట్లలోకి మళ్లించుకున్నాడు. ఇందులో సాహితీ ఉన్నది, ఫినిక్స్ ఉన్నది, కేటీఆర్ ఉన్నాడు, కల్వకుంట్ల కవిత ఉన్నది. చూడండి ఒకసారి. సోదాలకు దిగిన పోలీసులు ఫినిక్స్ను టచ్ చేస్తారా, రేవంత్ రెడ్డి గారే చెప్పాలి, ఫినిక్స్ని టచ్ చేస్తారా లేదా అన్నది. సాహితీ లావాదేవీలపైన పోలీసుల దృష్టి. వినోద్ కెడియా, సునీల్ అహుజా ఇళ్లలో సోదాలు. ఏకకాలంలో తనిఖీలకు దిగిన ఖాకీలు. మరి ఫినిక్స్ సంగతేంటి? యాంటోనీ రెడ్డి, కొడాలి శ్రీనివాస్ తీసుకున్న డబ్బులు ఏమయ్యాయి? ఆ లెక్కలు కూడా బయటకు తీస్తారా? సాహితీ లావాదేవీలపై ఆధారాలతో సహా ముందే బయటపెట్టిన రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా 3 నెలలవుతోంది. సాధారణంగా ప్రభుత్వం మారినప్పుడు గత పాలకుల పాపాల పుట్ట పగలడం ఖాయం. ఇప్పుడు రేవంత్ సర్కార్ చేస్తోంది కూడా అదే. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను తవ్వితీస్తోంది. ఈ క్రమంలోనే సాహితీ ఇన్ఫ్రా లెక్కలు బయటకు తీస్తున్నట్టు కనిపిస్తోంది. పోలీసులు సోదాలకు దిగారు. సాహితీ సంస్థ నుంచి బయటకు వెళ్లిన డబ్బు సంచుల ఆధారంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సోదాలు ఫినిక్స్ వరకు వెళ్తాయా లేదా అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. వినోద్ కెడియా, సునీల్ అహుజా ఇళ్ళు ఆఫీసుల్లో తనిఖీలు. 100 మందిని ముంచేసి వేల కోట్లు కొట్టేసి దర్జాగా బయట తిరుగుతున్నాడు సాహితీ ఇన్ఫ్రా ఓనర్ బూదాటి లక్ష్మీనారాయణ. పోలీసులు స్టిల్ ఇప్పటికీ వానికి రాచమార్గం వేస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే, పోలీసులు ఎట్లా బెదిరించారంటే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వీళ్ళని బాధితులని, వాడేమో లోపల ప్రశాంతంగా అదే పోలీసులు ఎస్ఐ పక్కన సీఏ పక్కన కూర్చొని ఇట్లా కాలు మీద కాలు వేసుకొని ఉంటాడు. బాధితులు నిలబడి పోలీసులను క్వశ్చన్ చేస్తే బాధితుల మీదనే కేసులు పెడతారు పోలీసులు. పాపం ఎంతమంది అసలు క్యాన్సర్తో బాధపడుతున్న ఒకరిద్దరు పేషెంట్లు ఉన్నారు. అందులో 30 లక్షలు 40 లక్షలు వీడేం చేస్తాడంటే ప్రీ లాంచ్ ఆఫర్లు పెడతాడు. ₹1 కోటి ఫ్లాటు 30 లక్షలకే మీకు ఇచ్చేస్తాం, 4 నెలల్లో మీ చేతిలో పెడతామని ఒక అందమైన బ్రోచర్ వీడియోలు చూపిస్తాడు. పాపం ఈ ప్రజలు, ఈ అమాయకులు, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అరే తక్కువకు వస్తుంది అని చెప్పి పెట్టుబడి పెడతారు. వాడు ఆ కోట్ల రూపాయల కుప్పం తీసుకుపోయి ఇంకొక దగ్గర వేరే అకౌంట్లోకి అక్కడ ఇక్కడ ట్రాన్సాక్షన్ చేసేస్తాడు. ఏమా ఇంకా అవుతలేదు అంటే అవుతుంది వాళ్ళని నిండా ముంచుడే. ఇట్లా వీడు వేల కోట్ల రూపాయలు మింగిండు. తిలా పాపం తలా పిడికడు అన్నట్లు నాయకుల నుంచి అధికారుల దాకా అందరినీ ఇన్వాల్వ్ చేసి భారీగా దోచేశాడు. ఆ డబ్బంతా తన ఇష్టానికి వాడుకున్నాడు. తెలిసిన వాళ్లతో ఉన్న డీలింగ్స్ను బట్టి అడిగినంత ఇచ్చేశాడు. ఈ క్రమంలోనే వినోద్ కేడియాకు 45 కోట్ల రూపాయలు, సునీల్ అహుజాకు 11 కోట్ల రూపాయలు అప్పగించాడు. ఈ లెక్కలన్నీ రాష్ట్ర గతంలోనే ఆధారాలతో సహా బయటపెట్టింది. వాటి ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. వినోద్ కేడియా, సునీల్ అహుజా ఇళ్ళు ఆఫీసుల్లో తనిఖీ చేశారు. ఆదర్శ్ నగర్లోని వినోద్ కెడియా ఇళ్ళు, బహదూర్పుర క్రాస్ రోడ్లోని ఆఫీసుల్లో సోదాలకు దిగారు. అలాగే బంజారాహిల్స్ నవీన్ నగర్లోని సునీల్ అహుజా ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. వీరితో పాటు ఆశీష్ కుమార్ అహుజా, రక్షిత్ అగర్వాల్, కమల్ కుమార్ జైన్ ఇళ్లపైన కూడా పోలీసులు దాడులకు దిగారు. జనం సొమ్ము దర్జాగా దోచేసి ప్రీలాంచ్ల పేరుతో జనం నుంచి వేల కోట్లు లాగేసి పెళ్లిళ్ళు, పేరంటాలు, పబ్బులు, పార్టీలతో పాటు నాయకులకిచ్చిన కమిషన్లకు అధికంగా ఖర్చు చేశాడు బూదాటి. ఈ వ్యవహారంపై ఈడీ రంగంలోకి దిగినా సరిగ్గా దర్యాప్తు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈడీ ఎంటర్ అయింది, మరి ఏమైంది? ఈడీ లక్ష్మీనారాయణతో లింకులున్న బడా కంపెనీలను టచ్ చేయట్లేదని బాధితులు చెబుతున్నారు. కోట్ల రూపాయలు తీసుకున్న వినోద్ కెడియా, సునీల్ అహుజాలపైన చర్యలు తీసుకున్నది లేదని, దాదాపు 1300 కోట్ల రూపాయల బ్యాంకు స్టేట్మెంట్లలో ఎన్నో లింకులున్నా వాటిపై దృష్టి సారించలేదని అంటున్నారు. గ్రీన్ మెట్రో అశోక్కు 15 కోట్లు, శ్రీనిధి శ్రీహరికి 15 కోట్లు, శిబా ఇన్ఫ్రాటెక్కి 8 కోట్లు, తన కూతురికి 2 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిండు బూదాటి. అలాగే ఫినిక్స్ పేరు మీద 1 ఎకరా లేకుండానే డబ్బులు చేతులు మారినాయి. ఆ కంపెనీకి 80 కోట్లు వైట్లో ట్రాన్స్ఫర్ చేసి కేవలం 15 కోట్లకే కొన్నట్టు చూపించిండు. 65 కోట్లు ఏమయ్యాయన్నది ఇప్పటికీ తేలలేదు. ఎవరిది ఫినిక్స్ కంపెనీ? కల్వకుంట్ల తారక రామారావు బినామీ కంపెనీ. ఇందులో అన్న చెల్లి ఇద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇందులో ఆ కంపెనీకి 80 కోట్లు వైట్లో ట్రాన్స్ఫర్ చేసి కేవలం 15 కోట్లకే కొన్నట్టు చూపించాడు.
65 కోట్లు ఏమయ్యాయనేది ఇప్పటికీ తేలలేదు. కవిత బినామీగా భావించే కంపెనీ డైరెక్టర్ యాంటోనీ రెడ్డికి 8 కోట్లు వెళ్ళినాయి. మరో డైరెక్టర్ కొడాలి శ్రీనివాస్కు 7 కోట్లు చేరినాయి. ఇతను అరికపూడి గాంధీకి బినామీ అనే విమర్శలున్నాయి. అలాగే మాజీ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్కు 10 కోట్లు, ఇంకో డైరెక్టర్ ప్రహ్లాద్కు 2 కోట్లు ఇచ్చాడు బూదాటి. ఎవని సొమ్మురా ఇది? ఎవని సొమ్ము పంచుకున్నారు మీరంతా? అమాయక ప్రజల దగ్గర పైసలు వసూలు చేసి మీ కుటుంబాలు మామూలుగా సాగు రావాలన్నా మీకు? ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చిన కుటుంబాల సిచ్యువేషన్ ఎట్లుంటుందో ఆలోచించండి. ఎంత పాపం వాళ్ళు కష్టపడి ఉద్యోగం చేసి పొద్దున నుంచి రాత్రి వరకు కష్టపడి ఉద్యోగాలు చేసి రూపాయి కూడబెట్టి సంపాదిస్తే ఒక ఇంట్లో మంచి ఇంట్లో ఉండాలని ఒక ఆశతో మీకు డబ్బులు కడితే ఈ దుర్మార్గులు ఎవరికి వాడు పంచుకున్నాడు. ఎవరమ్మా? కల్వకుంట్ల కవితమ్మ, నువ్వు ఇలా ధర్నా చేస్తున్నావు కదా, వాని సంగతి తెలుసు. ఈమె ఏడ పైసలు లోపలేసుకునుడే ఇప్పుడు బంగారం షాప్ ఓపెనింగ్కి పోతే అక్కడ నక్లెస్ మెడల్ వేసుకొని అవతల పడుడే. ఓ మొబైల్ షాప్ ఓపెనింగ్కి పోతే 4-5 మొబైల్ ఎత్తుకొచ్చుడే. ఇప్పుడు వీళ్ళందరి సహకారంతో వాడు దర్జాగా తిరుగుతున్నాడు. ఇంతవరకు వాడిని టచ్ చేసినోడే లేడు. ఫినిక్స్ను టచ్ చేస్తారా? ఇది అసలైన పాయింట్. సాహితీ నుంచి ఎక్కువ మొత్తంలో లాభపడింది ఫినిక్స్ సంస్థ అన్న ఆరోపణలు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ సంస్థ ఆడిందే ఆటగా సాగింది. ప్రభుత్వ పెద్దలు ఇందులో పెట్టుబడులు పెట్టారనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే వినోద్ కెడియా, సునీల్ అహూజా ఇళ్ళు ఆఫీసుల్లో తనిఖీల నేపథ్యంలో ఫినిక్స్ను టచ్ చేస్తారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ప్రజాపాలనను చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలనలోని అక్రమాలను బయటకు తీసుకొస్తామని ఇదే చూపిస్తుంది. సో మొత్తానికి ఈ ఫినిక్స్ అనే కంపెనీ కేటీఆర్ బినామీ కంపెనీ. వాడు కూడా ఈ అపోజిషన్లో ఉన్న చాలామందిని, గతంలో అపోజిషన్లో ఉన్న ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని చాలామందిని మేనేజ్ చేసి ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారా ఫినిక్స్ అనే కంపెనీ మీద చర్యలు? చెరువులను కబ్జా పెట్టిండు, కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు తెలంగాణ భూములని.